అందరికీ నమస్కారం. నేను పెడన నుంచి మాట్లాడుతున్నా. పెడన బండిమిల్ రోడ్, కృష్ణా జిల్లా. నిన్న నేను అండర్ పాస్ వీడియో గురించి మాట్లాడాను. ఆ వీడియోకి చాలా మంది మంచి కామెంట్స్ పెట్టారు, అలాగే మంచిగా సపోర్ట్ చేశారు. సో ఒక పర్సన్ నాకు మెసేజ్ చేసింది ఏంటంటే బండిమిల్ రోడ్ గురించి మాట్లాడమని పెట్టారు, బండిమిల్ రోడ్ ట్రాఫిక్ గురించి. సో అందుకే ఈరోజు నేను బండిమిల్ రోడ్కి వచ్చాను. బండిమిల్ రోడ్ అనేది మనకి మెయిన్ రోడ్ అనమాట. పెడన పట్టణంలో బండిమిల్ రోడ్ అనేది మనకి పెడనకి సెంటర్ లో బండిమిల్ రోడ్ అనేది మెయిన్ సెంటర్. ఈ బండిమిల్ రోడ్ అనేది ఇలా వెళ్ళి డిఫరెంట్ విలేజెస్ కి డివైడ్ అయింది. ఈ బండిమిల్ రోడ్ అనేది మనకి దాదాపు ఒక 20 సంవత్సరాల నుంచి ఇంకా పై నుంచి మనకి ఎటువంటి ఎన్లాజ్మెంట్ అనేది చేయలేదు, ఎటువంటి రోడ్ వైండింగ్ అనేది చేయలేదు. అదే రోడ్డు మనకు పాపులేషన్ పెరిగింది, మన మున్సిపాలిటీ అయ్యంగా నుంచి పాపులేషన్ బాగా పెరిగింది. ఆ పాపులేషన్ వాడి వెహికల్స్ పెరిగాయి, కానీ మనకేంటి రోడ్ వైండింగ్ అనేది పెరగలేదు. మనకి ఎటువంటి పెరగడం అనేది జరగలేదు. మనకి కేవలం ఒకటి జరిగింది, పాపులేషన్ పెరిగింది, వెహికల్స్ పెరిగాయి, ట్రాఫిక్ పెరిగింది. మనకి రోజుకి ఒక బస్సు అనేది వచ్చినప్పుడు ట్రాఫిక్ శాతం అనేది పెరుగుతూ వెళ్ళిపోతుంది. ఎటువంటి కంట్రోల్ అనేది జరగట్లేదు ట్రాఫిక్. మనకి మన పెడపట్నంలో జనాలు ట్యాక్స్ అందరూ బాగానే పే చేస్తున్నారు, కానీ మనకి పెడంలో ఒక రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది సరిగ్గా లేదు. ఒక బస్సు అనేది ఇంకో బస్సు క్రాస్ చేసినప్పుడు మనకి చాలా ఇబ్బంది పడుతున్నాం. దాదాపు ఒక 10 నిమిషాల వరకు అక్కడే స్టక్ అయిపోతుంది రోడ్డు. మనం అడిగేది ఒకటే, మన పెడనకి డెవలప్మెంట్ కోసం, ఒక రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం మన రోడ్డు వైండింగ్ చేయాలా వద్దా? మీ మాటలో చెప్పండి, కామెంట్ చేయండి. రోడ్డు వైండింగ్ అనేది జరగాలా వద్దా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. నేను పెడనపట్న ప్రజలకి నా వాయిస్ గా నేను రైజ్ చేశాను. దీనికి మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్ చేయండి. చేయట్లేదు. మనకి పొద్దునే స్కూల్కి వెళ్లే టైం దగ్గర నుంచి పొద్దునే 7 దగ్గర నుంచి ట్రాఫిక్ అనేది 10 వరకు ఉంటుంది. తర్వాత సాయంత్రం ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. ఇప్పుడు కరెక్ట్ గా 9 వరకు ఇదే ట్రాఫిక్. మనకి ఈ రోడ్ ఎక్స్టెన్షన్ అనేది మనకి ఎంత ఇంపార్టెంట్ అంటే, ఈ బండిమిల్ రోడ్ అనేది ఒక రోడ్డు కాదు, పెడలకి మెయిన్ సెంటర్. ఇది మెయిన్ సెంటరే మనకి ఇలా ఉంటే మీరు చూడండి, ట్రాఫిక్ ఇలా ఆగిపోతుంది. మెయిన్ సెంటర్ అనేది కనీసం ఇలా ఉంటే మన పెడన డెవలప్మెంట్ ఎలా జరిగిందని నేను అడుగుతున్నా.